నమస్తే. ఈ నెల 18న హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో జరిగినటువంటి ఒక ఘటన. 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజస్విని చెరువులో శవమై కనిపించినటువంటి ఘటన. ఒక పక్కనేమో బట్టలు లేకుండా నగ్నంగా రోడ్డు పైన పరిగెడుతూ, రోడ్డు పైన అరుచుకుంటూ రాత్రి 2:30 గంటల టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా గూడా. దానిపైన పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చిళ్ళు. మరి దాంట్లో చాలా రకాలైనటువంటి అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయి రాత్రి 2:30కి బయటికెళ్ళాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆమె నగ్నంగా పరిగెడుతున్నప్పుడు తన ముందు వెళ్తున్నటువంటి ఇంకొక యువకుడు కనబడుతున్నాడు. ఆ యువకుడిని ప్రశ్నిస్తే ఆ అమ్మాయికి నేను భయపడి ఆ నగ్నంగా నేను చూసేసి ఎవరో కావచ్చు దయ్యమో ఇంకేదో అన్నటువంటి దాంతోటి భయపడి నేను పరిగెత్తినని చెప్పేసి పోలీసులకి తాను సమాధానం చెప్పినట్టుగా కొంత వార్తలొస్తున్నాయి. సరే ఏదేమైనప్పటికి కూడా పోలీసులు చిట్ట చివరికి ఏం తెలిసిందంటే ఆమెకు ఫియర్ ఫోబియా అంటే ఊరికే భయంగా బతుకుతుందా అనేది ఆమెకు ఒక రకమైనటువంటి రోగం ఉంది అనేది పోలీసులు నిర్ధారించడం జరిగింది. జరిగినటువంటి వివరాలు కనుక చూసినట్టయితే ఆమె 25 ఏళ్ళు ఉన్నది తేజస్వినికి. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. 6 నెలల క్రితమే ఆమె మానేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా పోవట్లేదు, మానేసింది. అక్కడ మానేసి 2 నెలల క్రితం హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయింది. హైదరాబాద్లో వాళ్ళ అమ్మతో పాటు మాత్రమే ఉంటుంది. వాళ్ళ అమ్మ అరుణ, ఈమె మాత్రమే ఉంటుంది. తండ్రి వేరే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళ ఊరు పేరు కూడా దేవపల్లి, విజయనగరం జిల్లా కిందకి వస్తుంది వాళ్ళది. దేవపల్లి దగ్గర వాళ్ళ నాన్న ఉంటున్నాడు. అమ్మ తేజస్వి ఇద్దరు మాత్రమే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫీర్జాదిగూడలో ఒక రూమ్ రెంట్కి తీసుకొని దాంట్లో ఉంటున్నట్టుగా తెలుస్తున్నది. వాళ్ళు ఎవరితో కూడా పక్క వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయకపోయేది. వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉండేదట. ఏమైందో ఏమో తెలియదు కానీ 18వ తారీఖున రాత్రి 2:30 గంటల టైంలో వాళ్ళ అమ్మ నిద్రిస్తున్నటువంటి ఈ టైంలో ఇంట్లో వాళ్ళ అమ్మను పడుకుందని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చి గెడే పెట్టింది. అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి వచ్చుకుంటూనే ఒక చీర తీసుకుని వచ్చినట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఆమె అప్పటికే నగ్నంగా తయారైపోయి ఒక చీర మాత్రమే చేతిలో పట్టుకొని ఆమె రోడ్డు మీదకి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. పక్కనే ఉన్నటువంటి బీరప్ప టెంపుల్ ఉంది అక్కడ. ఆ బీరప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళి బీరప్ప టెంపుల్లో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని తీసుకొని నేరుగా ఆ పీర్జాదిగూడ ఆ పక్కన ఉన్నటువంటి ఒక చెరువులోకి పోయి దాదాపుగా 3:30-4 గంటల టైంలో ఆ చెరువులో మునిగిపోయింది. చెరువులో మునిగి చనిపోయింది. అక్కడనే దానిలోనే చనిపోయింది. ఎందుకు చనిపోయింది ఏంటిదంటే పూర్తిగా పోలీసులంతా కూడా సీసీ కెమెరాలని పరిశీలించారు. ఏం జరిగింది ఏంటిది అనేటువంటిది వివరాలన్నిటి కూడా సేకరించారు. ఆ టైంలో ఆ ఇంట్లో ఎవరెవరున్నారు, ఆ అమ్మాయి బయటికి ఎన్ని గంటలకు బయటికి వెళ్ళింది, బయటికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు ఇంకెవరైనా బయటకు వచ్చిందా లేదన్నటువంటి అన్ని వివరాలను కూడా సీసీ కెమెరాలను అన్నిటి కూడా పరిశీలించి మొత్తానికి ఆ అమ్మాయి ఒంటరిగానే బయటికి వెళ్ళింది. వెళ్తూనే ఆమె నగ్నంగా బయటకు వచ్చింది అనేది పోలీసులు నిర్ధారించారు. చాలామందికి అనుమానం ఉండేది ఆ అమ్మాయిని ఎవరైనా ఇంకేమైనా పాడు చేసి అత్యాచారం చేసి తర్వాత ఆమె తప్పించుకొని ఆ విధంగా ఏమైనా పరిగెత్తి బయటకు వచ్చిందా, దాని తర్వాత అవమానాన్ని భరించలేక ఈ చెరువులో దూకి చనిపోయింది అన్నటువంటి అనేక రకాలైన అనుమానాలు వచ్చినాయి. ఆ గల్లీలో కానీ ఆ చుట్టుపక్కల ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా పరిశీలించి ఆమె యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు. వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను కూడా ఆంధ్రాలో విజయనగరంలో ఉన్నటువంటి వాళ్ళ నాయనను తీసుకుని వచ్చిండు హైదరాబాద్ పోలీసులు. వాళ్ళ అమ్మ అయినటువంటి అరుణను సైతం కూడా ప్రశ్నించిళ్ళు. రాత్రి 2:30కు నీ కూతురు లేచినప్పుడు నువ్వు ఏడున్నావు అనేది. తాను నేను లేచేసరికి లేచి నేను డోర్ దిద్దామని చెప్పేసి అనుకునేసరికి నా కూతురు లేదు పక్కన, గెడే దిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే బయట నుంచి గెడే పెట్టి ఉంది కాబట్టి నేను బాగా అరిసిన. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గెడే తీసిన తర్వాత మేము అంతా వెతికితే అక్కడ పోలీసులు సమాచారం వచ్చింది, ఏదో గుర్తు తెలియనటువంటి బాడీ చెర్రో తేలిందని. అక్కడ పోయి చూసేసరికి నా కూతురు బాడీ అని చెప్పేసి నిర్ధారించుకున్నామని. మరి ఎందుకు ఏం పని, మరి చనిపోవడానికి కారణం ఏంటిది, ఇంకెవరైనా వేధింపులకు ఎవరైనా గురి చేసిల్లా లేకపోతే ఉన్నట్టయితే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏందని చెప్పేసి అడిగినప్పుడు ప్రతిసారి కూడా ఇంట్లో మాకు పీడకలలు వచ్చేది, రక్తపు కళలు వచ్చేది, దయ్యాలు కనపడేటి, దేవుళ్ళు కనపడేటిది, అప్పటి నుంచి మేము భయాందోళనకు గురవుతున్నాం అని చెప్పేసి ఆ తల్లి అరుణ చెప్పిందట. మరి వీటితోటి సరే భయం అయినట్టయితుంటే వేరే రూమ్ షిఫ్ట్ కావచ్చు, లేకపోయినట్టయితుంటే వేరే మానసికంగా వైద్యులను కలవచ్చు, ఇంకేదైనా రకరకాలైనటువంటివి ఉంటాయి. కానీ ఆమె నేరుగా అట్లా నగ్నంగా తయారైపోయి అట్లా గుడిలోకి వెళ్ళి దేవుడిని తీసుకొని పోయి దేవుడి విగ్రహాన్ని తీసుకొని పోయి చెరువులో వేయడం, చెరువులో ఆమె కూడా మునిగి చనిపోవడం ఏంటిది అంటే ఇంకేమైనా క్షుద్ర పూజలు ఏమైనా జరిగినాయా, దాంట్లో భాగంగానే ఇంకేమైనా
ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందా, లేకపోతే ఆ రాత్రి టైంలో క్షుద్ర పూజలు జరిగిన తర్వాత దగ్గర ఉన్నటువంటి చెరువులో మునగాలే దేవుడి విగ్రహం పట్టుకొని పోయి అని చెప్పేసి ఏమన్నా వాడు వచ్చినటువంటి మంత్రగాడు ఏమన్నా చెప్తే ఈమె ఏమైనా పోయి అక్కడికి చనిపోయి దానిలో పోయి ఏమన్నా అటువంటి దానికి ఏమన్నా పాల్పడ్డది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేసి అదేం కాదు. సో జరిగినటువంటి విషయం ఏంటిదంటే అర్ధరాత్రి అరుచుకుంటూ ఆమె బయటికి వెళ్ళినటువంటి మాట వాస్తవమే. ఆమె పైన ఎట్లాంటి లైంగికంగా ఏం దాడి జరగలేదు. కేకలు వేసుకుంటూ ఆమె బయటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మానసిక స్థితి సరిగ్గా లేకనే భయాందోళనకు గురై ఒత్తిడికి గురైపోయి ఆమె సూసైడ్ చేసుకున్నది అనేది పోలీసులు నిర్ధారించారు. ఆమె నిజంగా 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువతి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి ఒక తెలివి ఉన్నటువంటి ఆమె మరి ఇట్లా ఇంత ఈజీగా సూసైడ్ ఎట్లా చేసుకున్నది అనేది రకరకాలైనటువంటి అనుమానం. పోలీసులు కూడా నిన్న ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఒంటరితనంతోనే విసిగిపోయి కుంగిపోయి ఆమె దాన్ని భరించలేకనే చనిపోయిందని డిసైడ్ చేసిండ్రు. ఆమె మానసిక స్థితి కూడా బాగలేక తేజస్విని ఆత్మహత్య చేసుకున్నదట. పోలీసుల విచారణలో వెల్లడించిన తల్లిదండ్రులు చెరువులో లభించిన మృతదేహం. మనస్పర్ధాల కారణంగా తల్లిదండ్రులు వేరుగా జీవిస్తుండడం, బంధువుల ఆదర అభిమానులకు సైతం దూరం కావడం ఆ యువతిని ఒంటరిని చేసింది. స్నేహితులతోనూ కలవలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శంకర్ నగర్లో శుక్రవారం అర్ధరాత్రి తేజస్విని 25 సంవత్సరాలు ఉన్నాయి ఆ యువతికి. సో ఆమె నగ్నంగా పరుగులు తీసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు తేజస్విని తల్లి అరుణతో పాటు విజయనగరంలో ఉంటున్న తండ్రి ఈశ్వర్రావును పిలిపించి విచారణ చేసిండ్రు. తేజస్విని తల్లిదండ్రులు అరుణ, ఈశ్వర్రావు గొడవల కారణంగానే కొన్నాళ్ళుగా కలిసి ఉండడం లేదని తెలిసింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న తేజస్విని మానసిక ఒత్తిడి తట్టుకోలేక దానికి రాజీనామా చేసింది. అమ్మతో కలిసి స్వగ్రామం విజయనగరం జిల్లా దేవపల్లిలో తండ్రి ఇంటికి వెళ్ళింది. భర్త ఈశ్వర్రావుతో ఇమడలేకపోయిన అరుణ తిరిగి తన కుమార్తె తేజస్విని తీసుకుని ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. కాప్రాలో కొన్ని రోజులు ఒక ఇంట్లో అద్దెకున్నారు. అర్ధరాత్రి వేళ కుమార్తెకు పీడకలలు వస్తుండడంతో మళ్ళీ జూన్ 13న మేడిపల్లి శంకర్ నగర్లో మరో ఇంటికి చేరుకోగా చివరికి ఈ విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడు జూన్ 13 అంటే దాదాపుగా నెల అవుతున్నది. వాళ్ళు నెల రోజులే అటో ఇటుగా ఇంచుమించుగా. సో నెల రోజులకే ఆ ఇంట్లో అక్కడ పీడకలలు వచ్చినాయంటే ఇక్కడ కూడా పీడకలలు వచ్చినాయంట. సరే ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా సహజంగా ఇటువంటి కళలు వస్తూనే ఉంటాయి. సో మరి వాటి ఆధారంగానే అవి పీడకలలు వస్తున్నాయి కాబట్టి ఆమె సూసైడ్ చేసుకుంది అనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే మెంటల్గా కొంత డిస్టర్బ్ అయింది అనేది తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. సో సీసీటీవీ ఫుటేజ్లను కూడా వాళ్ళు పరిశీలిస్తే కొన్ని ఆధారాలకు కొన్ని ఆచూకీ కూడా లభించిందట. ఉదయం నిద్ర లేచిన తేజస్విని తల్లి అరుణ పక్కింటి వారి సాయంతో బయటకు వచ్చిందట. మరోవైపు బీరప్ప దేవాలయంలోని అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ కమిటీ ప్రతినిధులు సీసీ ఫుటేజ్ను పరిశీలించిళ్ళు. ఓ యువతి నగ్నంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాన్ని తీసుకొని చెరువు వైపు వెళ్ళిందని గమనించిళ్ళు. చెరువు వద్ద వెతకడంతో సమీపంలోనే అమ్మవారి చీర కనిపించింది. అక్కడే చెరువులో నీటిపై యువతి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తేజస్విని మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించారు. ఇక మరి అమ్మవారి మీద ఉన్నటువంటి చీరే అలాగే అంటే మరి చీరే ఒడ్డు పైన ఉండడం చూసి మరి అది అమ్మవారి చీరే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు గమనించడం జరిగింది. దాని తర్వాత పోలీసులకి సమాచారం చేరవేయడం, దాని తర్వాత అలా మునిగి చనిపోయినటువంటి ఏదైతే తేజస్విని డెడ్ బాడీని బయటికి తీసింది. కానీ ఆ విగ్రహాన్ని చాలామంది పోలీసులు కానీ సిబ్బంది కానీ మిగతా ఉన్నటువంటి సిబ్బంది కొంత వాళ్ళు వెతికేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ విగ్రహం కూడా ఇంకా దొరకలేదట. సరే ఏదేమైనా కానీ మానసికమైనటువంటి ఒత్తిడి భరించలేకనే ఆమె చనిపోయింది. కొంత ఆమె మనం అంటాం కదా పిచ్చిదాని లేక కొంత ప్రవర్తించింది, అటువంటి కొంత లక్షణాలు కూడా ఉండే ఈ విధంగా నగ్నంగా తయారైపోయి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ అరుచుకుంటూ వెళ్ళి ఆమె చనిపోయింది అనేది పోలీసులు డిసైడ్ చేసిన. తల్లిదండ్రులు కూడా అదే విషయాన్ని ఆమె పోలీసులకి తల్లిదండ్రులు ఈశ్వర్రావు కానీ వాళ్ళ తల్లి అయినటువంటి అరుణ కానీ ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందట. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.